శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఇంకా తీవ్రమైన తుఫానుగా మారి మన ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పి సమాచారం ఉండడంతో మనందరం కూడా కంగారు పడ్డాం. కానీ దేవుడి దయ వల్ల కొంతవరకు నష్టం జరిగి బయటపడగలిగాం. నిజానికి ఈరోజు రైతు ఉన్న కష్టంలో ఎంత ఆదుకున్నా తక్కువే అని చెప్పచ్చు. ఏ రకంగా చూసినా వాళ్ళ ఆవేదనని కళ్ళారా చూసినప్పుడు మనకే చాలా బాధ కలుగుతుంది. వాస్తవాల్లోకి రావాల్సిన ప్రభుత్వం ఊహల్లో ప్రచారంలో తేలిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఒక అలవాటు, విపరీతమైన ప్రచారం చేసుకుంటాడు. ఆ ప్రచారంలో ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారా, అసలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారని కూడా బహుశా పట్టించుకోవడం అనుకుంటా. అందరికీ మనకి పండుగ అంటే సంక్రాంతి, క్రిస్మస్, రంజాను ఇవన్నీ మనకి పండగల్లా ఉంటాయి. కానీ సైక్లోన్లు వస్తే చంద్రబాబుకి పండగలా ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన ప్రచారం చేసుకోవచ్చు, జాకీలేసి లేపే సొంత మీడియాలు ఉంటాయి. ఒకవేళ తప్పితే తగ్గితే నా వల్లే అని చెప్పొచ్చు. విపరీతమైన నష్టం జరిగితే నా అంత అద్భుతంగా పనిచేసినోడు ఎవడో లేడని చెప్పొచ్చు. ఇంకా విజయవాడ వర్షాలకి చూసాం కదా, భారీ వర్షాలకి కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి కోట్లు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు రాసుకోవచ్చు. కాబట్టి ఆయనకి ఈ క్రైసిస్ అనేది ఒక పండగలా ఉంటుందేమో అని అనిపిస్తుంది. లేకపోతే అసలు వాస్తవాలు ఏంటి, ఆయన మాట్లాడే మాటలు ఏంటి? చాలా చిత్రంగా రైతేమో కష్టాల్లో ఉంటే ఆయన తనకి మామూలుగా ఎల్లో మీడియా వేసిన జాకీలు సరిపోక సొంతంగా ఆయన జాకీ వేసుకుంటున్నాడు. సంక్షోభాలని, తుఫాన్లని ఈయన ఎదుర్కొన్నట్టుగా అమెరికా ఎదుర్కోలేదంట. మీకు ఎవరికి నవ్వు అనిపించట్లేదా? నవ్వు రావట్లే? అసలు రైతులు కష్టాల్లో ఉంటే దీన్ని వదిలేసి అమెరికా నాకులాగా చేయలేదు, అసలే ట్రంప్ మంచోడు కదని వార్తలు చదువుతున్నాం. ఇలాంటివి విన్నాడు అనుకో, ఆయన దృష్టిలోకి వచ్చిందనుకో చాలా చిరాకుగా ఉంటుంది. అయితే మన వాళ్ళందరినీ మీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోమంటాడు, లేకపోతే మిమ్మల్ని ఒకసారి అక్కడ రమ్మంటాడు. ఏం మాట్లాడుతున్నారు? సీరియస్నెస్ లేదా మీకు? చాలా చిత్రంగా టెక్నాలజీ అనే దానికి తాను ఆద్యుడిని ఆయన నమ్ముతాడు, మనల్ని నమ్మమంటాడు. ఉపగ్రహ చిత్రాలు, శాటిలైట్ చిత్రాలతో, డ్రోన్లు సాయంతో, సీసీ ఫుటేజీతో లెక్కలేశారంట. మీరు శాటిలైట్లో పైనుంచి చూడండి, అంత పచ్చగా కనిపిస్తుంది. అసలు మీరు కిందకెళ్ళి భూమిలో దగ్గరుండి ఆ పంట చూస్తే కదా అసలు ఆ వరి నష్టపోయిందా, గింజగట్టిందా, పాలు పోసుకునే దశలో ఉందా, చేను పడిపోయి కుళ్ళిపోయిందా, రైతు పరిస్థితి ఏంటి అని అర్థమయ్యేది. ఇదేమీ లేదు. ఆయన ఏమంటాడంటే టెక్నాలజీ, దీని తోడు రియల్ టైం గవర్నెన్స్ అంట. మొన్న మనం సోషల్ మీడియాలోని కానీ కొన్ని పత్రికల్లో కానీ చూసాం, ఇస్రో సైంటిస్టులు కూర్చుంటారు కదా, ఎదురుగుండా ఒక 3-4 కంప్యూటర్లు పెట్టుకుని చాలా సీరియస్గా ఇలా కొట్టేస్తూ ఉన్నారు, చూస్తున్నారు. ఆ ఫోటోలు చూస్తే ఇస్రో సైంటిస్టులు మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు మంత్రివర్యులు లోకేష్ గారు. రియల్ టైం గవర్నెన్స్ అంట. అసలు ఫోటోలు అవి చూస్తే మళ్ళీ ఏదో ఇస్రో సెట్టింగ్ ఒకటి ఇక్కడ వేసారేమో అనిపిస్తుంది మనకి సచివాలయంలో. ఇస్రో మన రైతులు ఉంటే ఈయనకేమో అక్కడ ఇస్రో సెట్టింగ్లు. చాలా మనకి
ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో నవ్వు అనిపిస్తుంది. ఇంకా ఆయనకి సొంతంగా కొన్ని జాకీలు ఉన్నాయి, తెలుసు కదా, కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు. 4 రోజులు ఆర్టీజీఎస్లో కూర్చుని అల్లాడిపోయాడమ్మా బాబు గారు అని రాస్తున్నారు, చూపిస్తున్నారు. అల్లాడిపోయాడమ్మా అక్కడ కూర్చుని అంటున్నారు. ఇంకేం చెప్తాం మనం? ఒక ఛానల్లో ఏం చెప్తున్నారంటే మోంతాకి ఈయన మోకాలు అడ్డు పెట్టాడని, ఇంకో ఛానల్లో ఏం చెప్తున్నారంటే మోంతా ఈయన ముందు మోకరిల్లిపోయిందని, ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్లు ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబు గారిని అడిగి తెలుసుకుంటున్నారని. ఇవన్నీ నేను చూసినవి చెప్తున్నా. ఇంకొక ఆయన ఏం చెప్తారంటే అసలు ఎక్కడ సైక్లోన్ వచ్చినా, ఇంకొక ఛానల్లో చెప్తున్నారు, ఎక్కడ సైక్లోన్ వచ్చినా చంద్రబాబుని సలహాలు అడుగుతారండి, ఎలా మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలని. పోనీ చెప్పేవాడు కంటే పోనీ సిగ్గు అనిపించకపోవచ్చు, కానీ వినేవాడు సిగ్గుపడతారేమో అనే ఆలోచన ఉండాలి కదండి. ఆయన అల్లాడిపోతున్నాడని మేము అర్థం చేసుకుంటున్నాం. ఆర్టీజీఎస్లో కూర్చుని ఏం లేపుతారు? ఒక బాధితుడి కథనం చూపించారా? ఒక ఊరు కష్టం చూపించారా? ఒక రైతు బాధను చూపిస్తున్నారా? ఇవేమీ లేవు. ఎంతసేపు మీ ప్రచారం, మీ గొడవ, మాంతా కూడా మీ ప్రచారం కోసం, మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం వచ్చినట్టుగా చేసేస్తున్నారు. అసలు ఈరోజు చూస్తే పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియాలో మాట్లాడింది చూపిస్తున్నారు, రాశారు. ఏంటంటే దాదాపుగా ఒక 5,000 కోట్లు చిల్లర, ఇంచుమించుగా 5,300 కోట్ల ఎంతో లాస్ జరిగిందని చూపిస్తున్నారు. చెప్తాను కరెక్ట్ ఫిగర్. 5,265.51 కోట్లు నష్టాలు ప్రాథమికంగా అంచనా వేసినట్టుగా. అవి కూడా ఎలాగా ఉపగ్రహ చిత్రాలు, శాటిలైట్ ఛానల్స్, శాటిలైట్ పిక్చర్స్, సీసీ ఫుటేజీలు, డ్రోన్స్ ద్వారా అంచనా వేసినట్టుగా. దీంట్లో ఆర్ఎన్బి రోడ్లకి అత్యధికంగా 2,079 కోట్ల నష్టం జరిగిందని చూపిస్తున్నారు. ఇంకా రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి అంతా కలిపి నష్టం ఎంత జరిగిందంట? రైతులకి పంట నష్టం 829 కోట్లు. ఎక్కువ నష్టం ఎంత జరిగిందంట? 1,270 కోట్లు. కానీ పంచాయతీరాజ్కి జరిగిన నష్టం 8 కోట్లేనంట. అంటే గ్రామీణ రోడ్లు పాడవలేదా? గ్రామాల్లో వ్యవస్థలు పాడవలేదా? పంచాయతీరాజ్కి 8 కోట్ల నష్టం వచ్చిందా? గ్రామాల్లో రోడ్లు ఏం పోలే? డ్రైన్లు పోలేదా? ఇరిగేషన్ సంబంధించి నష్టాలు జరగలేదా? మరి పంచాయతీరాజ్లో జరిగిన నష్టాలు ఏమైనా శాటిలైట్ చూపించట్లేదా? చెప్పండి. అందుకే మేము చెప్తున్నాం, ఈ రియల్ టైం గవర్నెన్స్ అని ప్రచారం కాదు, రియలిస్టిక్ గవర్నెన్స్ కావాలి. రియలిస్టిక్ గవర్నెన్స్ అనేది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం. వాస్తవాలకు దగ్గరగా వాస్తవాలను అర్థం చేసుకుని ప్రజల పక్షాన్ని నిలబడి చేసిన పరిపాలన ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం. ఈ రియల్ టైం గవర్నెన్స్ మేము ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం. ఫస్ట్ బిగినింగ్లో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 2019 ముందు ఊదర కొడుతుంటే ఈ ఆర్టీజీఎస్ ఏంటని చెప్పి పెద్ద స్టడీ చేశాం. మేము నవ్వాలా లేదా బాధపడాలా అర్థం కాదు. ఆ డేటా పట్టుకుని అదేదో గొప్ప ప్రపంచంలో ఎక్కడా లేదన్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉంటారు. మేము అడుగుతున్నాం, మీ రియల్ టైం గవర్నెన్స్కి మా జగన్మోహన్ రెడ్డి గారి రియలిస్టిక్ గవర్నెన్స్కి తేడా ఏంటో చెప్పమంటారా? అయితే మీరు చెప్తారా? పంట నష్టం జరిగితే
మళ్ళీ సీజన్ లోపు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది రియలిస్టిక్ గవర్నమెంట్ చేయాల్సిన పని. ఉచిత పంటల బీమా పథకాన్ని పెట్టి రూపాయి ప్రీమియం కట్టకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు సకాలంలో బీమా మొత్తాన్ని అందించడం అనేది రియలిస్టిక్ గవర్నమెంట్ లక్షణం. అది మీ రియల్ టైం గవర్నెన్స్ ఎవరికి కావాలి? టైంకి సేవలు అందకపోతే మీ రియల్ టైం గవర్నెన్స్ ఉంటే మరి ఈ మార్కెటింగ్ వ్యవస్థలన్నీ ఎందుకు ఇలా కుప్పకూలిపోయినాయి? ఇవాళ వరకు మీరు ఎకరానికి ఇదిగో ఈ పంటకి ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్పలేదు. గతంలో ఒక జీవో ఇచ్చి ఆ జీవో మళ్ళీ వచ్చే విపత్తులు కూడా ఫోర్స్లో ఉంటుందని ఇచ్చారు తప్పించి క్లారిటీ ఎక్కడ ఇస్తున్నారా? మీ అంచనాల ప్రకారం, ప్రాథమిక అంచనాల ప్రకారం 3 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా చూపిస్తున్నారని పత్రికలో రాశారు. అదే మన పక్క రాష్ట్రం తెలంగాణలో 4,50,000 ఎకరాల వరకు నష్టపోయిందని, ఎకరానికి వరికి 10,000 ఇస్తామని అనౌన్స్ చేసి అక్కడ పంపిణీ కార్యక్రమానికి సిద్ధం అవుతున్నారని ఇవాళ మీడియాలో వచ్చింది. తుఫాను వచ్చిన దగ్గర 3 లక్షల ఎకరాలు పోవడం ఏంటి? పక్కన ఉన్న తెలంగాణలో తుఫాను ప్రభావం వల్ల 4.5 లక్షల ఎకరాలు పోవడం ఏంటి? ఇది రియల్ టైమా? తర్వాత ఇవాళ ఇంకా కొన్ని విచిత్రమైన వార్తలు ఎన్ని వస్తూ ఉన్నాయి. ఈయన అంటే చంద్రబాబు ప్రభుత్వానికి జాకీలేసే పనిలో మీడియా అసలు చాలా విషయాలు మర్చిపోయినట్టు నటిస్తాం. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసలు ఏ రిజర్వాయర్లో ఎంత నీరుందనేది సిడబ్ల్యూసి చెప్తుంది, కేంద్ర జలవనరుల సంఘం చెప్తుంది. అదేదో కొత్తగా ఫస్ట్ టైం ఈయన అంచనా వేసినట్టుగా, ఫస్ట్ టైం ఇప్పుడే మోంతా తుఫాను సందర్భంగా మానిటరింగ్ చేసినట్టుగా రాశారు, చూపిస్తున్నారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో భూగర్భ జలాల వ్యవహారం ఏంటి, దాని కథ ఏంటి, మొత్తం డీటెయిల్స్, పర్యవేక్షణ ఎలా చేయాలనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్ వస్తూనే ఉంటుంది. అది ఇవాళే మొదటిసారిగా చేసినట్టుగా జాకీలేశారు. డ్రోన్లు కెమెరాలు ఇప్పుడు వచ్చినాయా? అసలు డ్రోన్లు కెమెరాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు వాడలే, ఈయన మొదటిసారి వాడారా? చివరికి ఈయనకి కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఆ మీడియాలో చెప్తుంటే మేము ఆశ్చర్యపోతున్నాం, ఈ డ్రోన్స్ మొదటిసారి వాడుతున్నట్టుగా. మేము చూసాం ఆ విజయవాడ వరదలు వచ్చినప్పుడు డ్రోన్స్లో ఆహార పొట్లాలు అందిస్తున్నామని ఒక డ్రామా. తీరా చూస్తే అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేసిన పిక్చర్స్ అని తేలింది. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థలు అవసరమా, ఇన్ని సచివాలయాలు అవసరమా అని అడిగారు కదా. మరి మళ్ళీ మీరే ఇది అద్భుతం, బేస్ క్యాంపులుగా పనిచేసినాయి, ఇక్కడి నుంచే మేము మైకులు పెట్టి అందరికీ ప్రచారం చేసాము అని మళ్ళీ మీరే చెప్తున్నారు. ఇంకో పక్కన ఏం చెప్తారు, మేము అధికారంలోకి రాకముందు వాలంటీర్లు వ్యవస్థ అద్భుతం, 5,000 10,000 చేస్తానన్నవాడివి నిన్నేం చెప్తా ఉన్నాడు ఆయన, 3 గంటల్లో జరిగే పనికి 2,60,000 మందిని వాడతారా, చూసారా నేను ఎలా చేశానో, ఆ వ్యవస్థ వేస్ట్, వాలంటీర్ల వ్యవస్థ అని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. పైగా చిత్రం ఏంటంటే, మరి ఎంత రియల్ టైం గవర్నెన్స్, టెక్నాలజీ మొత్తం గుప్పిట్లో పెట్టుకున్న ప్రభుత్వానికి కాకినాడలో తీరం దాడుతుందని చెప్తే అంతర్వేదిలో దాటింది కదా. మీరేం చెప్తున్నారు, ఏ గ్రామంలో ఎక్కడ వర్షపాతం పడుతుందో కూడా మేము లెక్కలు తీసామని చెప్తున్నారు కదా. మరి ఏ గ్రామంలో ఎక్కడ వర్షపాతం పడుతుందో లెక్కలు తీసినప్పుడు అక్కడ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు చెప్పండి. పొరపాటున అది అంతర్వేద్యరు కాకుండా యానాలో దాటితే ఆ సొంత పచ్చ మీడియా ఏం చెప్పి ఉండేదంటే, మా బాబు గారు అలా చెయ్యి అడ్డు పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి పాండిచేరి వెళ్ళిపోయిందని చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో తాకాల్సింది పాండిచేరిని తాకింది, అది బాబు అంటే అని చెప్తారు.
అసలు విషయం వదిలేసి జాకీలు ఏంటి, కార్యక్రమం ఏంటి? కనీసం విపత్తుల టైంలో అయినా సరే ఆ ఒరిజినాలిటీ అనేది కనిపిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అసలు ఎక్కడ తుఫాను వచ్చి నేను అడుగుతారండి సలహాలు. నేను ఇప్పుడు చెప్తున్నా ఒక మాట, ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఏలేరు రాత్రి వదిలేస్తే పిఠాపురం ప్రాంతం అంతా ముంపు గురింది కదా. అప్పుడు మా నాయకుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి మొత్తం అక్కడంతా తిరిగారుగా. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు ఏలేరు దిగువకు నీరు వదులుతుంటే ఆ పొలాలు ముంపు జరుగుతున్నాయి కదా. మరి మీ టెక్నాలజీతో అదేదన్నా సరి చేయకపోయారా? ఒక్క ప్రచారమే సరిపోదనే విషయం అర్థం చేసుకోవాలి. కనీసం ప్రచారంతో పాటు కొన్నన్నా మన పనులు ఏమైనా కనపడితే పబ్లిక్లో వాళ్ళు కూడా అదే బ్రహ్మాండంగా చేస్తుంది ప్రభుత్వం అనే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎంతసేపు ఒకటే గొడవ. మన 2024 ముందు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎకరానికి 25,000 రూపాయలు వరి పోతే ఇవ్వాలి అని డిమాండ్ చేసిన కూటమిలో ఉన్నప్పుడు పెద్దలు భాగస్వాములు ఇప్పుడు ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నారని నేను అడుగుతున్నాను. ఎకరానికి ఎంత నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని నేను అడుగుతున్నాను. ఎకరానికి 25,000 కదా డిమాండ్ చేశారు అప్పుడు. ఇప్పుడు ఎంత అడుగుతున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 10,000 అంటున్నారు. మొన్న విజయవాడ బుడమేరు ముంచినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోతేనే, లేకపోతే ఇక్కడ ఏలేరు ముంపు చేతలు కూడా చేస్తాం అని కనీసం విపత్తుల సమయంలో అయినా సరే నిరూపించుకోమని కోరుతున్నాం. ఒక ఆయన అంటారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అడుగుతున్నారు వివరాలు, ఎలా తుఫాన్ని మనం తట్టుకోవాలనేది చంద్రబాబు గారిని సలహాలు కోరుతున్నారని ఏదో మీడియాలో చూశాను. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్తున్నారు. ఇవాళ మీడియాలో చూశాను. నేను అడుగుతున్నా, మీరు సాటిస్ఫై అయిపోయారా? బీజేపీ తరఫున ఇప్పుడు జరుగుతున్న సహాయ చర్యలకి, రైతాంగానికి సాయానికి మీరు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు చంద్రబాబు నాయుడు గారిని సలహాలు అడుగుతుంది కరెక్టా కాదా మిమ్మల్ని చెప్పమని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు క్లారిటీ కోసం అడుగుతున్నా. ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు తుఫాన్ ఎలా ఎదుర్కోవాలనేది అడుగుతుందని చెప్తున్నారు కదా, అది కరెక్టా కాదా? ఫసల్ బీమా యోజన, పిఎం ఫసల్ బీమా యోజన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆ రోజు రాలేదని మాట్లాడుతున్నారు. ఇది ఇంతకన్నా అసత్యం ఉంటుందా? ఆ విధానంలో నష్టం జరుగుతుందని చెప్పి దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వమే ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకంలో భాగంగా ఇంచుమించుగా దాదాపుగా వైఎస్ఆర్ హయాంలో 7-8 వేల కోట్ల రూపాయలు సహాయం చేసిన మాట అబద్ధం అని అడుగుతున్నాను నేను. 2024లో ఉచిత పంటల బీమా వల్ల 84,80,000 మంది రైతులకి 69,51,000 ఎకరాల్లో పంటలకు సంబంధించి బీమా రక్షణ పొందారు కదా. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి ఉచిత పంటల బీమాను ఎత్తేయడం వల్ల 2024-25లో అది 9.93 లక్షలకే పరిమితం అయిపోయింది కదా. అందులో 7,65,000 మంది రైతులు మాత్రమే బీమా కవరేజ్లో ఉన్నారు కదా. ఇప్పుడు తీసుకుంటే కేవలం 19,60,000 ఎకరాలకు మాత్రమే బీమా ఉంది. ఆ రోజు ఈ క్రాప్ అనేది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్లో నమోదైన ప్రతి ఎకరం, అది మీరు ఏ పంట వేసినా ఆటోమేటిక్గా బీమా, ఉచిత పంటల బీమా పరిధిలోకి వస్తుందని ఒక చట్టం, ఒక విధానం తీసుకొచ్చిన మాట అవాస్తవం అని అడుగుతున్నాను నేను. ఏది అవాస్తవం?
ఆ రోజు ప్రతి ఒక్కరికి ప్రీమియం రూపాయి చెల్లించకపోయినా పంటల బీమా ఇచ్చాం కదా. మరి ఈరోజు ఏం చేశారు? మీరు కంపెనీలతో మాట్లాడి దాని ఇంప్లిమెంటేషన్కి మీరు తీసుకొచ్చిన విధానం చూస్తే ప్రీమియము ఒక జిల్లాకి సంబంధమే లేదు. ఖరీఫ్లో ఇక్కడ కాకినాడ జిల్లాలో ఎకరానికి 760 రూపాయలు కట్టాలి రైతు. అదే తూర్పుగోదావరి జిల్లాలో 570 రూపాయలు, కోనసీమ జిల్లాలో 76 రూపాయలు, పశ్చిమ గోదావరిలో 210, కృష్ణాలో అయితే 830, ఏలూరు జిల్లాలో 840. అసలు ఏంటి? ఏమైనా అర్థం ఉందా? రాష్ట్రం అంతా ఒకే విధానం ఉండదా? ఇక్కడ రైతు ఒక రకమైన ప్రీమియం ఎందుకు కట్టాలి, అక్కడ రైతు ఒక రకమైన ప్రీమియం ఎందుకు కట్టాలి? మీరు కంపెనీలు కూర్చోబెట్టి మాట్లాడలేరా? మిర్చి అయితే నంద్యాలలో ఎకరానికి 2880 రూపాయలు ప్రీమియం కట్టాలి. అదే గుంటూరు జిల్లా వస్తే 2700 కట్టాలి. అంటే 10 ఎకరాల్లో సాగు చేసే ఒక మిర్చి రైతు ఉంటే సుమారు 29,000 రూపాయలు ఓన్లీ ప్రీమియం చెల్లించాలి. ఇక ఇప్పుడు మొదలవుద్ది అసలు స్టోరీ. వరద వచ్చింది కదా, తుఫాను ఎఫెక్ట్ అయ్యింది కదా, పంట కోత ప్రయోగాలు. పోయిందా లేదా తేల్చేది ప్రభుత్వం కాదు, కంపెనీలు తెలుస్తాయి. ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో కంపెనీలు తెలుస్తాయి. పోనీ ఈ 19 లక్షల ఎకరాల కన్నా వస్తుందా అంటే 19 లక్షల్లో మీరు చెప్పిన 3 లక్షలే పోయింది అనుకుంటే ఆ 3 లక్షల ఎకరాల కన్నా వస్తుందా అంటే అది నికరం కాదు. మరి ఎవరి పాలన రియలిస్టిక్గా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా? పెట్టుబడి సాయం ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో రైతులకి పెట్టుబడి సాయాన్ని అందిస్తానని ఎన్నికల ముందు 2014 ముందు చెప్పి దాన్ని తూచా తప్పకుండా వచ్చిన సంవత్సరం నుంచే చెప్పిన దానికన్నా ఎక్కువ అమలు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. మీరేమన్నారు? మేము వస్తే ఎకరానికి 20,000 ఇస్తాం, అది కూడా పిఎం కిసాన్ కాకుండా అని చెప్పారు కదా. ఇప్పుడు అసలు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు పెట్టుబడి సాయం? ఎంతమందిని మీరు కవర్ చేశారు చెప్పండి. మేము అడిగితే ఏదో రాజకీయం కోసం మాట్లాడినట్టుగా మీరు ప్రచారం చేసి కొట్టుపడేస్తారు. అసలు మార్కెటింగ్ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోలేదా? ఎక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్ జరిగిందా? పోనీ ఈ జిల్లాలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి పోయిన సీజన్లో ధాన్యం ఎంత కొన్నారో కనుక్కోండి, ఎంత తక్కువ కొన్నారో కనుక్కోండి. మరి మీరు ఎందుకు చీమ కుట్టినట్టు కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఏరియల్ సర్వే చేస్తే చంద్రబాబు నాయుడు గారు పదే ఎద్దేవా చేసేవారు. గాల్లో తిరిగితే తెలుస్తుందా? గాల్లో తిరిగితే ఏం కనిపిస్తుంది? మరి గాల్లో తిరిగే జగన్ గారికి కనపడింది, గాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరిగితే ఆయన కనపడిందా? గాల్లో తిరిగిన డ్రోన్లు చూపిస్తుంటే ఈయన కనబడిందా నష్టం? నేనేమంటానంటే ఎవడో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, పరిపాలన మీద అవగాహన లేనోళ్ళు, ఐఏఎస్ అధికారులు వాళ్ళ పనితీరు మీద అవగాహన లేనోళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అసలు ప్రధానమంత్రి ఆఫీస్ నుంచే సలహాలు కోరతారు, అమెరికాకే మనకు చేసింది చేతకాలేదని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన పరిపాలన చేస్తే ఏం చెప్తారు? ఏదో కూటమని తోసేయడం కాదు, కూటమి కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు, ఆయన్ని మించి లోకేష్ గారి నిర్ణయాలు అమలు అవుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు. మేం కాదు చెప్పేది. అలాంటప్పుడు రైతాంగం పట్ల మీరు దయతో ఉండాలా వద్దా అని అడుగుతున్నా నేను. కష్టపడిపోతున్నారు.
28వ తేదీ మొన్న ఒక జీవో వచ్చింది. డిజిటల్ మీడియా పబ్లిసిటీ కోసం 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ ఒక జీవో ఇచ్చారు మొన్ననే. మామూలుగా సాధారణంగా మనం ఏం చూస్తామంటే ఈ సైక్లోన్ లాంటి విపత్తులు వస్తే ముందు పునరావాస పనుల కోసం నిధులు విడుదల చేస్తూ జీవోలు వస్తాయి. కానీ పునరావాస పనులకి జీవోలు రాలేదు. డిజిటల్ మీడియా పబ్లిసిటీకి 200 కోట్ల రూపాయలు జీవో వచ్చింది. మరి ఏం చేద్దాం చెప్పండి, మీరే చెప్పండి. అసలు డిజిటల్ మీడియా పబ్లిసిటీకి 200 కోట్ల, మీరేమో ఆరోగ్యశ్రీకి బాకీలు కట్టమంటే డబ్బులు లేవంటారు, అప్పు కోసం తిరుగుతున్నామని చెప్తారు. ఆసుపత్రులందరికీ కలిపి 250 కోట్లు ఇచ్చి పండగ చేసుకోమంటున్నారు. వాళ్ళేమో సేవలు చేయడం మానేశారు. అత్యవసరంగా చేయాల్సిన డయాలసిస్లు ఆగిపోయినాయి, అత్యవసరంగా చేయాల్సిన గుండె ఆపరేషన్లు ఆగిపోయినాయి, అత్యవసరంగా చేయాల్సిన సర్జరీలు ఆగిపోయినాయి. ఆరోగ్యశ్రీకి 250 కోట్లు ఇవ్వడానికి పెద్ద సినిమా క్రియేట్ చేసిన మీరు డిజిటల్ మీడియా పబ్లిసిటీకి 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ప్రజలు అర్థం చేసుకోలేరనుకుంటున్నారా మీ ప్రియారిటీస్? ఇప్పుడే మా నాయకుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, వెంకటేశ్వరరావు గారని. ఆయన పేరు నున్న వెంకటేశ్వరరావు గారు. వాళ్ళ పాప ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాలేని కారణంగా పరీక్షలకి వెళ్ళాలంటే మీరు ఫీజు కట్టండి, లేకపోతే మిమ్మల్ని పరీక్షలు కూర్చొనివ్వం అని చెప్పి ఆ కాలేజీ నిర్దాక్షిణ్యంగా ఆ తల్లిదండ్రులు చెప్పారు. ఈ పాపం ఎవరిదని అడుగుతున్నాను నేను. కాలేజీలదా, చంద్రబాబు నాయుడు గారిదా? ఆయన ఒక్కడే కాదు, తండ్రిగా ఇలాంటి ఎంతోమంది తల్లిదండ్రులు మీ ప్రియారిటీస్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మేము మాట్లాడితే ఏదో రాజకీయం కోసం మాట్లాడినట్టుగా మొత్తం అంతా డైవర్షనే కదండి. ఇప్పుడు నకిలీ కల్తీ మధ్య నుంచి డైవర్షన్ కావాలి. ఎవరో బెల్ట్ షాపులో తాగి బస్సు గుద్దేస్తే కష్టపడిపోతున్నారు. 28వ తేదీ మొన్న ఒక జీవో వచ్చింది. డిజిటల్ మీడియా పబ్లిసిటీ కోసం 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ ఒక జీవో ఇచ్చారు మొన్ననే. మామూలుగా సాధారణంగా మనం ఏం చూస్తామంటే ఈ సైక్లోన్ లాంటి విపత్తులు వస్తే ముందు పునరావాస పనుల కోసం నిధులు విడుదల చేస్తూ జీవోలు వస్తాయి. కానీ పునరావాస పనులకి జీవోలు రాలేదు. డిజిటల్ మీడియా పబ్లిసిటీకి 200 కోట్ల రూపాయలు జీవో వచ్చింది. మరి ఏం చేద్దాం చెప్పండి, మీరే చెప్పండి. అసలు డిజిటల్ మీడియా పబ్లిసిటీకి 200 కోట్ల, మీరేమో ఆరోగ్యశ్రీకి బాకీలు కట్టమంటే డబ్బులు లేవంటారు, అప్పు కోసం తిరుగుతున్నామని చెప్తారు. ఆసుపత్రులందరికీ కలిపి 250 కోట్లు ఇచ్చి పండగ చేసుకోమంటున్నారు. వాళ్ళేమో సేవలు చేయడం మానేశారు. అత్యవసరంగా చేయాల్సిన డయాలసిస్లు ఆగిపోయినాయి, అత్యవసరంగా చేయాల్సిన గుండె ఆపరేషన్లు ఆగిపోయినాయి, అత్యవసరంగా చేయాల్సిన సర్జరీలు ఆగిపోయినాయి. ఆరోగ్యశ్రీకి 250 కోట్లు ఇవ్వడానికి పెద్ద సినిమా క్రియేట్ చేసిన మీరు డిజిటల్ మీడియా పబ్లిసిటీకి 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ప్రజలు అర్థం చేసుకోలేరనుకుంటున్నారా మీ ప్రియారిటీస్? ఇప్పుడే మా నాయకుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, వెంకటేశ్వరరావు గారని. ఆయన పేరు నున్న వెంకటేశ్వరరావు గారు. వాళ్ళ పాప ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాలేని కారణంగా పరీక్షలకి వెళ్ళాలంటే మీరు ఫీజు కట్టండి, లేకపోతే మిమ్మల్ని పరీక్షలు కూర్చొనివ్వం అని చెప్పి ఆ కాలేజీ నిర్దాక్షిణ్యంగా ఆ తల్లిదండ్రులు చెప్పారు. ఈ పాపం ఎవరిదని అడుగుతున్నాను నేను. కాలేజీలదా, చంద్రబాబు నాయుడు గారిదా? ఆయన ఒక్కడే కాదు, తండ్రిగా ఇలాంటి ఎంతోమంది తల్లిదండ్రులు మీ ప్రియారిటీస్ ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు మేము మాట్లాడితే ఏదో రాజకీయం కోసం మాట్లాడినట్టుగా మొత్తం అంతా డైవర్షనే కదండి. ఇప్పుడు నకిలీ కల్తీ మధ్య నుంచి డైవర్షన్ కావాలి. ఎవరో బెల్ట్ షాపులో తాగి బస్సు గుద్దేస్తే యాక్సిడెంట్ అయింది, జనం చనిపోయారని దాని నుంచి డైవర్షన్ కావాలి. ఇలాంటి ఒక ప్రభుత్వ వైఫల్యాలకు డైవర్షన్ కావాలి. కాబట్టి మోంతా తుఫాన్ని అసలు అలా చూపిస్తున్నారు, పైకి లేపి లేపి చూపిస్తున్నారు. ఇంకా ఇప్పుడే ఎవరో మిత్రులు అడుగుతున్నారు కదా, 1989 జియో నెంబరు, ఆ డిజిటల్ మీడియా డబ్బులు ఇచ్చిన జియో నెంబరు 1989, డేటెడ్ 28/10/2025. ఇక మత్స్యకారులకు సంబంధించి అయితే చాలా దయనీయంగా ఉంది పరిస్థితి, చాలా దయనీయంగా. ఇంచుమించు 3 వారాల నుంచి వేటకెళ్ళట్లే. వేటకెళ్ళినా పడ్డం లేదు అనేది వేరే సబ్జెక్టు. ఆ వేటాడే పరిస్థితే లేదు. ఇంకో 10 రోజుల దాకా సముద్రం మీదకి వెళ్ళే పరిస్థితులు లేవని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. మరి వాళ్ళని ఎలా ఆదుకుందాం అనుకుంటున్నారు మీరు? వాళ్ళకేమైనా ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేద్దాం అనుకుంటున్నారు ఆ కుటుంబాలను నిలబెట్టడానికి? ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఆ రియల్ టైం గవర్నెన్స్ అంటే తక్షణమే, ఇప్పుడు కావాల్సింది ఈ క్షణమే అందించేదనే కదా అర్థం. మరి మీరు ఎవరికి ఏ సాయం చేస్తున్నారు? మా లీడర్ చెప్పినట్టుగా, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, ఈ ప్రభుత్వానికి ప్రచారమేమో పీక్, పనితీరేమో వీక్. మోంతా మోకరిల్లింది. అలా మీరు ఎప్పుడు చూస్తున్నారా? ఈ మధ్యన సోషల్ మీడియాలో చూస్తాను నేను కూడా, చిన్న చిన్న ఆ రీల్స్ క్లిప్పింగ్స్ వస్తుంటే ఛానల్స్లో కొంతమంది విశ్లేషణలు చేస్తున్న తీరు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కొట్టిన పిండి, ఇలాంటివన్నీ సైక్లోన్లు ఇలా 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 చిటికల మీద సవరదీస్తాడని ఒక ఆయన చెప్తున్నాడు. ఆ ప్రకృతి విపత్తును ఆపడం అనేది మానవ మాతృడికి సాధ్యమా? మీరు జాకీలు వేసేటప్పుడు ఆలోచించేయండి అని అడుగుతున్నాను. అయితే మీరే నవ్వులు పాలైపోతారు. రెండు 2024 జూన్లో చెల్లించాల్సిన ఉచిత పంటల బీమా ప్రీమియంని ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెల్లించిందా లేదా? అసలు ఉచిత పంటల బీమా కింద 2024లో రావాల్సిన 1,385 కోట్ల రూపాయలు ఎందుకు రాలేదు? ఆ తర్వాత సీజన్ కూడా ప్రభుత్వం వాటాగా చెల్లించాల్సింది ₹1 కూడా ఎందుకు చెల్లించలేదు? 2024 ఖరీఫ్కి కట్టలేదు, రబీకి కట్టలేదు, 2025 ఖరీఫ్ ఈ ఖరీఫ్కి కూడా ప్రీమియం కట్టలే. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి తెలియజేస్తున్నా, దాని సంగతి చూడండి. ఫస్ట్ ప్రీమియం కట్టలే, కడతా వివరాలు రిలీజ్ చేయమని అనుకోని. ఇంతకుముందు చెప్పిన లెక్క మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 54,55,000 మంది రైతులకి 7,802 కోట్లు ఉచిత పంటల బీమా కింద చెల్లించింది ప్రభుత్వం. దిస్ ఇస్ ఫ్యాక్ట్. 16 నెలలు అయింది. భారీ వర్షాలకి పంట నష్టాలు జరిగినాయి, సైక్లోన్లకి పంట నష్టాలు జరిగినాయి. మీరు ₹1 అన్నా పంటల బీమా డబ్బు రైతుకి, పలానా రైతుకి ఇచ్చానని మీరు చెప్తారా? చెప్పగలుగుతారా? 2024 నుంచి ఇప్పటి వరకు డిప్రెషన్స్ కానీ, డీప్ డిప్రెషన్స్ కానీ, సైక్లోన్స్ కానీ మొత్తం 16 వచ్చినాయి అని చెప్తున్నారు. సరే, కొన్నిట్లో నష్టం జరగలేదు అనుకుందాం, కొన్ని సగం విపత్తులోనే నష్టం జరిగింది అనుకున్నా. ఎక్కడన్నా ఎవరికన్నా మీరు ఒక ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? పోనీ మీరేసిన లెక్కల ప్రకారం చూసినా కూడా 5.5 లక్షల మంది రైతులకి 600 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కదా.
మరి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడిచ్చారు? 16 నెలల నుంచి ఇచ్చారా? అసలు ఒకటి కాదు, ఏ రంగం తీసుకున్నా పబ్లిసిటీ తప్ప ఇంకేం కనపడదు. మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో మేము పబ్లిసిటీ చేసుకోలేకపోయాం, మేము చేసింది చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు ఆ 17 మెడికల్ కాలేజీలు కట్టిన విషయం కూడా ఇప్పుడు ఈయన ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కానీ ప్రజలకి తెలియలేదు. అమ్మో 17 కాలేజీలు ఒకసారి జగన్ గారు కట్టారా అని ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే రోజు ఏదో ఒక స్కీమ్లో ప్రజలను ఆదుకునే కార్యక్రమం జరిగేది, ఏదో ఒక వర్గానికి దండుగా ప్రభుత్వం నిలబడేది. మాట ఇస్తే ఆ టైంకి ఆ సాయం అందించాలనే ఒక టార్గెట్తో, లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేసేది. ఇవాళ పబ్లిసిటీ మీద మాత్రమే ఆధారపడి మీరు అయిందంటే అయిపోయింది, మీరు అవ్వలేదంటే అవ్వలేదు. ఇప్పటికీ ఆయన్ని విమర్శిస్తూ ఆయన్ని తిడుతూ రోజులు గడిపేయడమే తప్పించి మీకంటూ చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? అట్లా చెప్పండి, మీరే చెప్పండి. మేమేం చెప్తున్నామంటే ఈ ఎన్యూమరేషన్లో నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులతోనూ రీజనల్ కోఆర్డినేటర్లతోని ఒక వీడియో కాన్ఫరెన్స్ చేసి పరిస్థితులు తెలుసుకుని మాకు కొన్ని సూచనలు చేశారు. ఎన్యూమరేషన్ పూర్తయ్యే వరకు మీరు అప్రమత్తంగా ఉండి నష్టపోయిన ప్రతి రైతు, అది ఏ రైతు అయినా కావచ్చు, పార్టీలకి కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి రైతు ఎన్యూమరేషన్లో వచ్చే విధంగా, పరిహారం అందే విధంగా సహాయం చేయండి మీరు. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా గ్రామాల్లోని మండలాల్లోని ఉండండి. అధికారుల బృందాలు వచ్చినప్పుడు దగ్గరుండి ఇదిగో ఈ పంట ఈ ఎకరం పాడైంది అని చెప్పండి అని క్లియర్గా చెప్పారు. నిన్ననే మా నాయకులు చెప్తున్నారు, అనపర్తి ప్రాంతంలో ఒక 100 ఎకరాలు పంట చేతికి వచ్చే పంటని మిషన్ తీసుకొచ్చి కట్ చేశారంట. మధ్యలో 1 ఎకరం మాత్రం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉందంటే ఇది ఒకటి వదిలేశారు. ఎంతకైనా దుర్మార్గం ఉంటుందా? రైతు దగ్గర రాజకీయమా? ఇంకా రైతులతో కూడా రాజకీయం చేస్తారా? వీలైతే ఆదుకోండి, లేకపోతే ఏం చేయలేమని ఊరుకోండి, కానీ నష్టపరిచే కార్యక్రమం చేయకండి. ఈ రోజున అందరికీ తుఫాను సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ, ఉద్యోగులు అవ్వచ్చు, స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ ఒక బాధ్యతతో చేసిన ప్రతి ఒక్కరికి ప్రజలు ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉంటారు. ఊరిని ఆర్భాటం కాకుండా ఈ ప్రభుత్వం ప్రచారాలకి ఆర్భాటాలకి ఇచ్చిన ప్రయారిటీ పనికిచ్చి, సహాయం చేసేదానికి ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పి మేము సూచిస్తున్నాం. దయచేసి ఏ ఒక్క కుటుంబాన్ని వదిలిపెట్టకుండా సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా తుఫాన్ల వల్ల తీవ్రంగా ఎప్పటికప్పుడు నష్టపోయే ప్రాంతం ఇది. కాబట్టి మీరు ఊరికే హడావుడి కాకుండా వాస్తవ రూపంలో మీరు చెప్పే రియల్ టైం గవర్నెన్స్ దాని ప్రచారం కాకుండా రియలిస్టిక్ గవర్నెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేసే ప్రయత్నం చేయమని చెప్పి మీకు కోరుకుంటున్నాను.